అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖలో అది ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం మీ కల? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. అసలు విషయమేంటంటే కేవలం ఒక్క అప్లికేషన్తో, అది ఎలాంటి పెద్ద ప్రయాస లేకుండానే ఈ జాబ్ మీ సొంతం కావచ్చు. మరి ఆ వివరాలేంటో వెంటనే చూసేద్దాం. ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనకి ముందు గుర్తొచ్చేవి రెండు పెద్ద తలనొప్పులు. ఒకటి ఎగ్జామ్స్ టెన్షన్, రెండు అప్లికేషన్ ఫీజ్. కానీ నమ్మండి, ఈ నోటిఫికేషన్లో ఆ రెండు లేనేలేవు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు, ₹1 ఫీజు కూడా కట్టక్కర్లేదు. మరి జీతం సంగతేంటి అని ఆలోచిస్తున్నారా? నెలకు ఏకంగా ₹50,000. అది కెరియర్ స్టార్టింగ్లోనే. నిజంగా ఇదొక అద్భుతమైన ప్యాకేజ్ కదా. అంతేకాదండోయ్, ఇంకో గుడ్ న్యూస్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎలాంటి ముందస్తు అనుభవం కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడిప్పుడే పీజీ పూర్తి చేసిన వాళ్లు కూడా నేరుగా ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసేయొచ్చు. ఇంతకీ ఇంత మంచి అవకాశాన్ని అందిస్తున్నది ఎవరు? ఇది మరేదో కాదు, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. అందుకే ఈ ఉద్యోగానికి అంత క్రేజ్. సరే, ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసే నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్, ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. దీనినే సింపుల్గా క్యాంపా అని పిలుస్తారు. ఇంత పెద్ద ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక అస్సలు మ్యాటర్లోకే వచ్చేద్దాం. ఉద్యోగాల వివరాలేంటి, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఎవరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తే మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, పోస్ట్ పేరొచ్చేసి యంగ్ ప్రొఫెషనల్. జీతం మనం ముందే చెప్పుకున్నట్టు నెలకు ₹50,000. ఇక వయసు గరిష్టంగా 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 8 ఖాళీలైతే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఈ ఉద్యోగాలు ముందుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. అయితే దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే వీటిని ఓపెన్ మార్కెట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అంటే ఎలాంటి రిఫరెన్సులు లేకుండా కేవలం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తారన్నమాట. మరి దీనికి కావలసిన విద్యార్హత ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేషన్. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే చాలా రకాల సబ్జెక్టులకు అవకాశమిచ్చారు. ఉదాహరణకు ఫారెస్ట్రీ, బాటనీ, రిమోట్ సెన్సింగ్, వైల్డ్ లైఫ్, స్టాటిస్టిక్స్, ఎకానమిక్స్, కామర్స్, ఎంబీఏ, సోషల్ సైన్సెస్, ఎకాలజీ, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ. చివరికి కంప్యూటర్ సైన్స్, డేటా అనలిస్ట్ లేదా ఐటీ, ఇలా చాలా విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వాళ్ళెవరైనా సరే అర్హులే. ఇక అందరూ ఎదురుచూసేది అప్లికేషన్ ప్రాసెస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. పోస్టాఫీస్లో చుట్టూ తిరగాల్సిన పనేలేదు. ఇంట్లో కూర్చునే ఒకే ఒక్క ఈమెయిల్ పంపితే సరిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్, అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోండి. స్టెప్ 2, మీ వివరాలన్నీ జాగ్రత్తగా నింపి మీ ఫోటో అతికించండి. ఆ తర్వాత నింపిన ఫారం, మీ రెజ్యూమే ఇంకా మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేయాలి. ఈ స్కాన్ చేసిన ఫైల్స్ అన్నింటినీ కలిపి ఒకే ఒక్క పీడీఎఫ్ ఫైల్గా మార్చాలి. ఇక లాస్ట్ స్టెప్, ఆ పీడీఎఫ్ ఫైల్ను వాళ్ల అఫీషియల్ ఈమెయిల్ ఐడికి పంపడమే. ఇదిగోండి, ఇదే అఫీషియల్ ఈమెయిల్ ఐడి. కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా జాగ్రత్తగా టైప్ చేయండి. national.campa-mfcc@gov.in. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లికేషన్లు పంపించడానికి చివరి తేదీ జనవరి 28. సో అస్సలు ఆలస్యం చేయకండి. చివరి నిమిషం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా మీ అప్లికేషన్ను పంపే ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా, ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు అస్సలు మిస్ కాకూడదు అనేది ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక్కసారి చూడండి, రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే సెలెక్షన్, అద్భుతమైన జీతం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే విలువైన అనుభవం. చెప్పండి, ఇన్ని మంచి విషయాలు ఒకే జాబ్ నోటిఫికేషన్లో దొరకడం చాలా అరుదుగదా. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగమే కావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వ రంగంలో మీ కెరీర్ని స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? ఈ ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమేకి ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఊహించుకోండి. మీకు అర్హత ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.